ప్రజా సమస్యల గురించి మాట్లాడని వ్యక్తికి ప్రతిపక్ష హోదా అవసరమా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 13 నెలల్లో ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాలేదని మండిపడ్డారు. గ్రామ సమస్యలు పట్టించుకొని సర్పంచ్ను ఊర్లో నుంచి వెలివేయలేమా అని అడిగారు. మరి 13 నెలలుగా ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రతిపక్ష నేతను ఏం చేయాలనేది ప్రజలే ఆలోచించుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం ఉంటే దోచుకుందామని, అధికారం లేకపోతే ఇంటికే పరిమితం అవుతామన్న ధోరణిలో కేసీఆర్ ఉన్నాడని ఆరోపించారు. శాసనసభ అంటేనే సమస్యల మీద చర్చ. మీరందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇక్కడ చాలామంది ఉన్నారు. గ్రామ సభలు పెట్టినా, మండల సమావేశం పెట్టినా, జిల్లా పరిషత్ సమావేశం పెట్టినా ఆ ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాంత సమస్యల మీద మాట్లాడతారు. వాళ్ళ ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. వాళ్ళ ప్రాంత సమస్యల మంత్రుల దృష్టికి తీసుకెళ్తారు. పనులు కాకపోతే సభలోనే నిరసన తెలిపి పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత. కానీ 13 నెలల ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చినా మీరు ఆలోచన చేయండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానప్పుడు, ఊర్లో ఎన్నికైన సర్పంచ్ ఊర్లో లేనప్పుడు, ఎంపీపీ సమావేశాన్ని నిర్వహించినప్పుడు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా? ఇవాళ సర్పంచ్ ఊర్లో లేకపోతే ఊరిడు అని మనం అంటాం. మరి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోతే ఏమనాలనో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయనకు బాధ్యత లేదా? అధికారం ఉంటే అధికారం చెలాయిస్తాడు, అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొడతాడు. ఇది తప్ప ప్రతిపక్ష నాయకుడిగా వారు బాధ్యతలు నిర్వహించరా అని నేను అడుగుతున్నా.